అల్పపీడనం వాయుగుండంగా బలపడుతోంది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది. కోస్తాంధ్ర జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉంది. తెలంగాణలోని 3 జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. స్కూళ్లకు సెలవు, మత్స్యకారులకు నిషేధం ప్రకటించారు. ములుగులో 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలకు హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్కు వర్షం నుంచి స్వల్ప విరామం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా 2 తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వర్షాలకు కారణమైనటువంటి జంట అల్పపీడనాలలో మొదటి దాని ప్రభావం ఇంకా తగ్గకముందే రెండో అల్పపీడనం ఇప్పుడు మరింతగా బలపడుతోంది, రాక్షస రూపాన్ని దాల్చింది. దీని ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో పెను ప్రమాదం పొంచి ఉంది. రానున్న 2 రోజుల్లో ఏపీకి అత్యంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్ర ఒడిశా తీరానికి సమీపంలో మరో అల్పపీడనం ఇప్పుడు మరింత శక్తివంతంగా మారింది. ఇది గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ తీరం వైపు దూసుకొస్తోంది. ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మన్యం, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఈ ప్రభావం అత్యధికంగా ఉండనుంది. ఈ వాయుగుండం తీరం దాటే సమయంలో తీర ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న కురిసిన భారీ వర్షాలకు ఈ జిల్లాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఈ గాలులకు తోడు వర్షాలు పడితే పరిస్థితి మరింత దిగజారి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. అటు రాయలసీమలో కూడా కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ఈ వర్షాల నేపథ్యంలో ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లకూడదని స్పష్టంగా సూచన జారీ చేసింది. తెలంగాణలో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలు రాక్షస రూపాన్ని దాల్చి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రాత్రి నుంచి వర్షం పడతానే ఉంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల, ఖమ్మం సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ అయ్యాయి. ఉత్తర మరియు మధ్య తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అధికారులు తెలిపారు. ఈ వర్షాల ప్రభావంతో ఇప్పటికే ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి, ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ప్రజలు భయంతో గజగజ వణుకుతున్నారు. మళ్లీ వర్షాలు పడితే మా పరిస్థితి ఏమిటి అంటూ అక్కడ స్థానిక ప్రజానీకం తీవ్రంగా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్కు కూడా ప్రమాదం తప్పేలా లేదు. గడిచిన 24 గంటలు చూస్తే నగరంలో కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నీళ్లు రోడ్ల మీద అట్లాగే నిలిచిపోయి ఉన్నాయి. అండర్ పాసులు పూర్తిగా మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగి ఉన్నాయి. ప్రస్తుతం వర్షం కాస్త విరామం ఇచ్చినా ఇది కేవలం మధ్యాహ్నం వరకు మాత్రమే అని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్లో మళ్లీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే గంటల్లో వర్షాలు మరింత భయంకరంగా మారవచ్చని కూడా హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ఇబ్బంది ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలి. మీ కాలనీస్లో ఏదన్నా లోతట్టు ప్రాంతాలుగా ఉండి మునిగిపోయే పరిస్థితి ఉంటే ఏకదాటిగా వర్షం పడే అటువైపు వరదలాగా పోటెత్తి వస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. పాత భవనాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండే పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అల్పపీడనం ప్రభావంతో అంతకంతకు వేగంగా ముందుకు దూసుకొస్తున్నటువంటి నేపథ్యంలో 2 రోజుల పాటు వర్షాలు ఇదే విధంగా ఉంటే భీకరమైనటువంటి వర్షపాతం మరికొన్ని చోట్ల కూడా జరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్లో పరిస్థితి చూస్తే జల్లులు పడుతూ ఉంది. మధ్యాహ్నం తర్వాత వాతావరణంలో మార్పు వస్తుంది. చినుకులు పడుతున్నటువంటి వర్షం అతిపెద్ద వర్షంగా మారే అవకాశం కూడా లేకపోలేదు. హైదరాబాద్ వాసులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది వర్షం. వర్షాలకు కారణమైనటువంటి ఈ జంట అల్పపీడనాల కారణంతో దంచి కొడుతున్నాయి వర్షాలు. విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్న పరిస్థితి. ఏకబిగిన కురుస్తున్నటువంటి ఈ వర్షాలకు ముఖ్యంగా తెలంగాణలో ములుగు కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, మెదక్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇంకో 2 రోజుల పాటు ఇదే విధంగా కురిసే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావం 2 రోజులు తప్పకుండా ఉంటుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్ళకూడదు. వేటకు వెళితే కనుక పరిస్థితి దారుణంగా ఉంటుంది. దయచేసి ఎవరూ కూడా వేటకు వెళ్ళకూడదని చెప్పి హెచ్చరిక జారీ చేశారు. సముద్రం దగ్గర అలలు పోటెత్తుతాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. శ్రీకాకుళం నుంచి మొదలుకొని విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని వాతావరణ శాఖ చెప్తోంది.